ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘంగా కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం తరాలు మారుతున్న మారని తత్వం. తరాలు మారుతున్న మారని తత్వం. తత్వం అంటే స్వభావం. మారడం లేదండి. మనిషి యొక్క స్వభావము మారడం లేదు. ఏ తరంలో చూసినా వేళ్ళ మీద లెక్కబెట్టే అంతమంది భయభక్తులు కలిగి బ్రతికినట్టుగా కనబడుతున్నారు, కానీ మిగతా వారంతా కూడా పాపములోనే ఉండి చనిపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, అయితే భూమి మీద మనిషికి మొదటగా వచ్చిన చావు ఏదైతే ఉన్నదో అది సహజ సిద్ధంగా రాలేదు. మరణము భూమి మీద మనిషికి వచ్చిన ఆ మరణము సహజంగా రాలే. మొదటి కుమారుడైన కయీను హత్య చేసినట్టుగా బైబిల్ చెప్తున్నది. మొదటి కుమారుడు తమ్ముడైన హేబేలును హత్య చేశాడు. దేనికోసం హత్య చేశాడు అని మనం ఆలోచిస్తే, వాస్తవానికి తమ్ముడు అన్నది కూడా ఏం లేదు. అన్నని ఏమనలేదు, కానీ అన్నయ్య అయిన కయీను హేబేలును హత్య చేస్తాడు, చంపేస్తాడు. కారణం అసూయ. అసూయతో చంపేస్తాడు. కయీను భూమిని సేద్యపరిచేవాడు, హేబేలు గొర్రెలు కాసుకునేవాడు. కయీను అర్పణ తీసుకొని వచ్చాడు. తాను పండించిన పంటలో కొంత తీసుకొని వచ్చాడు కయీను దేవుని దగ్గరికి. అదేవిధంగా హేబేలు కూడా గొర్రెల్లో కొన్ని కొవ్విన గొర్రెలు తీసుకొని వచ్చాడు. అంతేమి ఇయ్యలేదు. ఇద్దరు కూడా అంత ఏమి ఇయ్యలేదు, దేవునికి అంత సమర్పించలేదు. కానీ కయీను యొక్క అర్పణను దేవుడు స్వీకరించలేదు. హేబేలు యొక్క అర్పణ స్వీకరించబడింది. దేవుడు వాళ్ళు ఎంత ఇస్తున్నారో చూడలేదు, వాళ్ళు ఎంత సమర్పిస్తున్నారో చూడలేదు. ఏం చూశాడండి? వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క మనస్సు చూశాడు దేవుడు. అందుకే ఎప్పుడైతే కయీను యొక్క అర్పణ దేవుడు స్వీకరించలేదో, కయీను తమ్ముడి మీద అసూయ పెట్టుకొని కయీనుని చంపేసినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆది కాండంలోకి వెళ్ళి మనం చదువుకుంటే, ఆది కాండం 4వ అధ్యాయము 8వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని బిడ్డలారా, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాడు. ఎందుకు చంపాడండి? అసూయతో, కోపముతో. కానీ దేవునికి కయీను అంటే ఇష్టం లేదు. ఇక కయీను అంటేనే ఇష్టం లేదంటే ఆయన ఇచ్చే అర్పణం కూడా దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు చూసేది, దేవునికి ఇచ్చేది ఏ మనసుతో ఇస్తున్నారో చూస్తారండి.
మనం ఏ మనసుతో దేవునికి ఇస్తున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తున్నాం. దేవునికి ఇచ్చే సమయంలో మనిషి యొక్క మనసు బయటపడిపోతుంది. ఇప్పుడు కయీను కొంత ఇచ్చాడు, హేబేలు కొంత ఇచ్చాడు, కానీ కయీను యొక్క అర్పణ తృణీకరించబడింది. దేవుడు వద్దన్నాడు. సంఘ కాపురు తీసుకుంటాడు ఏది ఇచ్చినా, కానీ దేవుడు అనుమతించాడు. అందుకే దేవుడు కయీనును వద్దనుకున్నాడు, ఆయన అర్పణ వద్దనుకున్నాడు. ఈరోజు చూడండి, చాలా మంది లోకములో బతుకుతారు, తాగుమోతులుగా తిండిమోతులుగా బతుకుతారు, అన్యాయం చేసి బతుకుతారు, అన్యాయంతో సంపాదిస్తారు, లంచాలు తీసుకొని బతుకుతారు. అందులోంచి తీసుకొచ్చి దేవునికి దశమ భాగాలుగా ఇస్తారు. దేవుడు స్వీకరిస్తాడా? దేవుడు స్వీకరించడండి. దేవుడు స్వీకరించడు. అందుకే దేవుని బిడ్డలారా, చాలా మనం మనసు పెట్టి ఆలోచిస్తే విశ్వాసముతో ఇచ్చిన అర్పణ, మంచి మనసుతో ఇచ్చిన అర్పణ, అది ఎంత అనేది దేవుడు చూడడు. ఎక్కువ ఇచ్చే వాళ్ళను గొప్ప వాళ్ళుగా, తక్కువ ఇచ్చే వాళ్ళని చిన్నవాళ్ళుగా దేవుడు ఎప్పుడు చూడడు. వారి వారి స్తోమతలను బట్టి కానుకలు వాళ్ళు దేవునికి సమర్పించుకుంటూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు కూడా ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మనకి దేవునికి ఇచ్చే అవకాశం వచ్చినా, దేవుని కోసం పనిచేసే అవకాశం వచ్చినా ఖచ్చితంగా మనము దానిని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దేవునికి ఇచ్చేది మంచి మనసుతో మనస్ఫూర్తిగా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా చేయాలి దేవుని కోసం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఒకనాడు దేవాలయములో అందరూ కూడా కానుకలు వేస్తూ ఉన్నారు. ఆ కానుకలు వేస్తున్న సమయంలో ఒక బీద విధవరాలు కూడా కానుకలు సమర్పించింది. ఎంత? 2 కాసులని రాయబడి ఉంటది. చాలా మంది ధనవంతులు ఉన్నారు, ఎన్నో వేస్తున్నారు, కానీ ఆ 2 కాసులు వేసిన బీద విధవరాల విషయంలో ప్రభువారు శిష్యులతో అన్నమాట ఏంది అంటే, ఈమెనే అందరికంటే ఎక్కువగా ఇచ్చింది అన్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ప్రభువారు సరిగా చూడలేదేమో, గమనించలేదేమని వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రభువారు చెప్పిన ఉద్దేశం ఏంటి? వాళ్ళు తమకు ఉన్న దాంట్లో ఇస్తే ఈ బీద విధవరాళ్ళు ఉన్నదంతా ఇచ్చినట్టుగా ప్రభువారు మాట్లాడతారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుండి 44 వరకు చదువుకుంటే దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుండి 44 వరకు. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులు అనేకులట అందులో విశేషముగా ధనమేస్తూ ఉన్నారట. ఒక బీద విధవరాలు కూడా వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసిందని ప్రభువారు అనేశారండి. అంటే దాని అర్థం ఏంటి? ఆమె ఎలాంటి పరిస్థితిలో ఇచ్చింది, ఎంత మంచి మనసుతో ఇచ్చిందని మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని పని చేయడమే కాకుండా చేసే వాళ్ళకి సహకరించినా కానీ జీవగ్రంథంలో పేరని బైబిల్లో రాయబడి ఉన్నది కదా. జీవగ్రంథములో సహకరించిన వారి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడుతున్నాయంటే దాని అర్థం ఏంటి? ఆ జీవగ్రంథంలో పేరు లేకపోతే ఏంటండి? మాకు పంచాయతీలో మున్సిపల్ పేరుంటే చాలా అనుకుంటున్నారా? మాకు మున్సిపల్ ఆఫీసులో మా పంచాయతీలో పేరు ఉన్నది, జీవగ్రంథంలో లేకపోతే ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం దేవుని బిడ్డలారా, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అర్థముందా దేవుని బిడ్డలారా? గ్రామ పంచాయతీలో మున్సిపల్ ఆఫీసులో మన పేరు ఉండడం కాదు,
జీవ గ్రంథములో మన పేరు ఉందా లేదా లేకపోతే నష్టం ఏంటి అండి అంటే అగ్నిగుండంలో పడవేస్తానంటుంది వాక్యం. దేవుడు రాయించాడు. అగ్నిగుండాన్ని దగ్గరికి పోయామా ఇక అయిపోయినట్టే మన పని. ఎందుకంటే ఈ ఎండలకే తట్టుకోలేకపోతున్నాం. మార్చి నెలలో ఎండలు చూస్తేనే భయమేస్తుంది కదా. ఈ ఎండలే తట్టుకోలేని మనము అగ్నిగుండములో అగ్ని ఆరదు, ఆత్మ చావదట అక్కడ. అందుకే దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనకు కష్టం వస్తే దేవుణ్ణి అడుక్కుంటాం. మనం ఆ కష్టం నుంచి గట్టించం దేవుని బతిమలాడుకుంటాం. దేవుడి అగ్నిగుండంలో వేస్తే ఏంటి మన పరిస్థితి? అందుకే దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఏది చేసినా మంచి మనసుతో దేవునికి ఇచ్చిన, దేవుని పని చేసిన, సహకరించిన అన్ని విషయాల్లో మనస్ఫూర్తిగా మంచి మనసుతో మంచి విశ్వాసంతో చేయాలి. అది మాత్రమే దేవుని చేత స్వీకరించబడుతుంది. అలాంటి సహకారణ పేర్లు, దేవుని పని చేసిన వారి పేర్లు, సహకరించిన వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటవి. అక్కడ పేరు లేకపోతే ఏంటి అంటే అగ్నిగుండములో అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం దేవుని బిడ్డలారా. అందుకే మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక 10 రూపాయలు దేవునికి ఇవ్వడానికి 10 సార్లు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రారంభ సంఘం మొదటి శతాబ్దములో ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళు దేవుని కోసం ప్రాణాలు సమర్పించారు, ప్రాణాలు ఇచ్చేశారు. ఒక 10 రూపాయల కోసం 10 సార్లు ఆలోచించి ఈ క్రైస్తవం ఎక్కడ, ఆ క్రైస్తవం ఎక్కడ ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకే ఎన్నో ఇబ్బందులు ఉన్న వాళ్ళు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు. ఎందుకు? జీవగ్రంథంలో వాళ్ళు పేర్లు ఉండేలా చూసుకున్నారు. పరలోకం వాళ్ళు ఆశించారు దేవుని బిడ్డలారా. అందుకే ఇప్పుడు కయీను తమ్ముని చంపేశాడండి. సొంత తమ్ముణ్ణి హత్య చేశాడు కదా. ఆ హత్య దాగేది కాదు కదా, ఖచ్చితంగా దేవుని కనబడేదే కదా. ఆ కయీను చేసిన హత్య దేవుని దృష్టిలో ఉన్నదే కదా. కానీ ఆనాడు కయీను తమ్మును మాత్రమే చంపేశాడు. ఈరోజు కొడుకులు తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారండి. ఇప్పుడు జరగడం లేదా? ఇప్పుడు అలాంటి హత్యలు జరగడం లేదా? తరాలు మారని తత్వం ఇప్పుడు కనబడడం లేదా అండి? ఇన్ని తరాలు మారుతున్న మనిషిలో ఏ మార్పు వచ్చింది చెప్పండి? డిసెంబర్ 31 రాగానే ఎన్నో వాగ్దానాలు చేసి మారిపోతామని వాగ్దానాలు చేసి మారిపోతారు. ఒక మనిషి మారడానికి తను సొంతగా ప్రయత్నం చేస్తే మారడు దేవుని బిడ్డలారా. మనిషి తనకు తాను మారాలంటే మారలేడు. యేసుక్రీస్తు ప్రభువారిని కాదని ప్రభువారిని పక్కకి పెట్టి మనిషి మారలేడు దేవుని బిడ్డలారా. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకో, ఒక మనిషి మారాలంటే, పాప జీవితాన్ని వదలాలంటే యేసుక్రీస్తు ప్రభువారితో సాధ్యమవుతో తప్ప ఎవరికి వారు నేను మారిపోతానంటే మారలేరు. అందుకే దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే హత్యలు అనేటివి ఈరోజు ఆ మధ్య ఒక న్యూస్ వచ్చిందండి. మంచి ధనవంతమైన కుటుంబము, మంచి విలాసాలకి అలవాటు పడిపోయాడు కొడుకు. విలాసవంతంగా జీవిస్తున్నాడు, అన్ని వ్యసనాలు వచ్చేసాయి. ఇక తల్లిదండ్రులు ఆలోచించి ఆయన తీసుకెళ్ళిపోయి ఒక తమిళనాడులో రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశారు. అంటే వాళ్ళు తెలుసు కదా అక్కడ ఏం చేస్తారు, కొంచెం మార్చడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేసాడు. అలాగే మరలా ఆ అలవాట్లన్నీ కొనసాగిస్తూ ఉన్నాడు. తల్లి మందలించిందని 16-20 కత్తిపోట్లు పొడిచి చంపేశాడు కన్న తల్లిని దేవుని బిడ్డలారా. ఏం మారుతున్నాడు మనిషి? తరాలు మారిపోతున్నాయి, తరాలు గడిచిపోతున్నాయి. తరాలు మారుతున్న మనిషి యొక్క తత్వం మాత్రము అలాగే కొనసాగుతూ ఉంది దేవుని బిడ్డలారా. అందుకే ఆలోచించండి, ఒకనాడు ప్రారంభ కాలములో దేవుడు మనిషిని
మనందరినీ తన స్వరూపమందు కదా పుట్టించింది. మనమంతా దేవుని పోలికే కదా. ఎందుకంటే దేవుడు అండి తన పోలికలో మనల్ని సృష్టించాలనుకున్నాడు. ఏ జీవరాశులకి ఈ భాగ్యం దక్కలేదు. 84 లక్షల జీవరాశులు అని చెప్తున్నారు కదా. ఆ దేనికి దక్కని భాగ్యమో దేవుడు మనకిచ్చి తన స్వరూపమందు మనల్ని కని మనల్ని పుట్టిస్తే మనిషి మరి మొదటి ప్రారంభ దినాల్లోనే నోవా కాలం వచ్చే సమయానికి ఎలా మారిపోయాడండి? ఆ మారిపోయిన విధానము చూసి దేవుడు ఎందుకన్నా నా స్వరూపమందు కన్నాన్రా మిమ్మల్ని, ఎందుకన్నా పుట్టించాన్రా అని నెత్తి మట్టుకుంటున్నాడు. దేవుడు బాధపడిపోతున్నాడండి. అప్పటికే ఆదికాండము 6వ అధ్యాయం 5-6 వచనాలు. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనం. దేవుని బిడ్డలారా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల లోని ఊహంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డదట. చూడండి, మనుషుల మంచి అనేది లేదా, ఇక మంచి ఆలోచన లేదా, మంచి చూపు లేదా, మంచి నడవడిక లేదా. చూడండి, హృదయములోని తలంపుల్లో ఉన్న ఊహంతా కూడా ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడట. దేవుని బిడ్డలారా, ఎందుకన్నా వీళ్ళని కన్నాను అని నొచ్చుకున్నాడు. హృదయంలో బాధపడిపోయానండి. ఎందుకంటే తండ్రి స్వరూపమందు కదా మనం చేయబడింది, దేవుని స్వరూపము కదా మనది. ఆయన స్వరూపములో మనిషిని చేస్తే ప్రారంభ కాలానికే నోవా కాలానికే మనిషి చెడిపోయిన విధానము చూసి దేవుడు బాధపడిపోయాడు. దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఫేమస్ ఉంటాయి, కొన్ని ఏరియాలు. ఇప్పుడు హైదరాబాద్ అనగానే బిర్యానీకి ఫేమస్ కదా. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏది ఆత్రేయపురంలో పూతరేకులు ఫేమస్ అట. అలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి ఫేమస్గా ఉంటుంది. కానీ నోవా కాలానికి ఏంటి ఫేమస్ అంటే చెడుతనమే ఫేమస్ అట. చెడుతనమే ఫేమస్. అందుకే ఆ కాలంలో దేవుడు చూసి బాధపడి గమనించినప్పుడు నోవా గారు మాత్రమే నీతిమంతునిగా కనపడ్డాడట. దేవుని బిడ్డలారా, దేవునికి ఆయన మాత్రమే నీతిమంతునిగా కనబడ్డాడట. ఆ కనబడినప్పుడు దేవుడు ఆయనకి చెప్పేశాడు. దేవుడు ఆ నీతిమంతుడు నోవా గారికి చెప్పాడండి. ఏమని? ఈ తరమంతా చెడిపోయింది కాబట్టి నువ్వు ఓడ తయారు చేసుకుని వీళ్ళకి వెళ్ళి చెప్పమన్నాడండి. చెప్పమంటే నోవా గారు ఎన్నో రీతిలో వాళ్ళకి చెప్తూనే ఉన్నాడు. సుమారు 120 సంవత్సరాలు పట్టింది ఓడ తయారు చేయడానికి. 120 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాడు. వాళ్ళంతా వచ్చి ఆ కూర్చొని ఆ నోవా గారు చెప్పండి ఏమి వినాలని అన్నారా? అనలేదు. దేవుని బిడ్డలారా, అనలేదు. ఆ తరములో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నోవహు గారి మాటలు పట్టించుకోలేదు. మరి ఈ తరములో ఉన్న వాళ్ళు ఏమైనా పట్టించుకుంటున్నారా? తరాలు మారిపోతూ ఉన్నాయి, వయసులు మీద పడతా ఉన్నాయి. మరి రకరకాలుగా మరి లోకములో మనము చూస్తూ ఉన్నాము. ఇన్ని గమనిస్తున్నాయి, నువ్వు చూస్తున్న మనిషిలో మార్పు ఎక్కడి నుంచి వస్తుందండి? మనిషి మారినప్పుడు బాధపడిపోతూ ఉంటాము. నోవా గారు కూడా బాధపడ్డారు. నోవా తరానికి అలాగా వాళ్ళు ఏం చేస్తున్నారంట? తినుకుంటా త్రాగుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. సరే, ఆ తరం అలాగుందనుకుంటే తర్వాత లోతు గారి తరం వచ్చింది. మన లోతు గారి తరానికి ఏమన్నా బాగున్నారా అండి? లోతు తరానికి ఏమైనా మనిషి మారిపోయాడా? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ఆ ప్రజలు ఎలాగైపోయారంటే, 2 దూతలు వస్తే, ఆ లోతు ఇంటికి వస్తే బాలును వృద్ధులు కూడా వాళ్ళతో పోతామనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారట. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇప్పుడు యవనస్తులు, యూత్ అంటే అసలు ఎప్పుడు యూతులు తప్పుడు ఆలోచనతో ఉంటాయనుకోవచ్చు.
కానీ బాలురు, వృద్ధులు వాళ్ళు కూడా వచ్చిన ఇద్దరు మనుషులతో ఆ దూతలతో పోతామనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు లోతు గారు మనసు ఎంత గాయపడి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, నీతిమంతుడనేవాడు తన చుట్టుపక్కల వాళ్ళని రక్షించాలనుకుంటాడు. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, నోవహు గారిని చూసినా, లోతు గారిని చూసినా వీళ్ళంతా కూడా చెబుతూనే ఉన్నారు, లోతు గారు కూడా చెప్తూనే ఉన్నారు, కానీ మనిషి వినడు దేవుని బిడ్డలారా. అందుకే చుట్టుపక్కల వాళ్ళను కూడా మనం ఎలాగైనా రక్షించడానికి ప్రయత్నం చేస్తేనే మనం నీతిమంతులం. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుందండి, సామెత గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనంలో, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము 12:20. నీతిమంతుడు ఏం చేస్తారో చూడండి. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపుతాడు. అంటే నీతిమంతులుగా ఉన్న మనము నిజంగా పొరుగువారిని రక్షించే విధంగా ఉన్నామా, దారి చూపించే విధంగా ఉన్నామా? అలా లేకపోతే మనం నీతిమంతులం కావద్దు మరి. ఎందుకంటే మొదటగా నీతిమంతుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఒరిజినల్గా యేసు ప్రభువారు నీతిమంతుడు, ప్రభు తర్వాత మనం నీతిమంతులుగా చేయబడ్డాం, అవునా కదా? అలా చేయబడిన మనము నీతిమంతులుగా ఉంటున్నాం అనుకుంటున్నాము. అలా ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలి? నోమ ఏం చేశాడు? లోతు ఏం చేశాడు? యేసు ప్రభువారు ఏం చేశారండి? నశించుతున్న ఆత్మను రక్షించాలి కదా దేవుని బిడ్డలారా. అందుకే ప్రభువారు భూమి మీదకి వచ్చిందే రక్షించడానికి కదా. అందుకే దేవుని బిడ్డలారా, లోతు గారు కానీ నోవహు గారు కానీ వాళ్ళు చెబుతూనే ఉన్నారు, అయినా కానీ ప్రజలు పట్టించుకోలేదు. ఒకసారి చూస్తే ఆదికాండము 19వ అధ్యాయం, లోతు గారి కాలంలో ఏం జరిగిందో చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 4-5 వచనాల్లో చూస్తే, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులట, ఎవరెవరట? బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుంచి కూడి వచ్చి ఆ ఇల్లు, లోతుగా ఇల్లు చుట్టూ వేసి లోతుని పిలిచి, ఈ రాత్రిని యొద్దకు వచ్చిన మనుషులు ఉన్నారా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకురమ్మని మాట్లాడుతున్నారు. అంటే ఆ తరం ఎలాగున్నదండి? నోవహు కాలంలో తరం ఎలాగున్నది? లోతు గారి కాలంలో తరం ఎలాగున్నదంటే తరాలు మారినా తత్వాలు మారకుండా అదే కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. బాగా మనం ఆలోచించాలి. అందుకే లోతు గారి గురించి వ్రాయబడిన మాట, ఆయన ఎంత మనసులో నొచ్చుకున్నాడు, ఎంత బాధపడిపోయాడు అనేది కూడా పేతురు గారు రాస్తున్నారు. చూడండి, 2వ పేతురు పత్రికలో, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుంటే, మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణ భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతములకు ఉంచుటకు వాటికి నాశనం విధించి. అంటే ఏదైనా బైబిల్లో మనకి రాయబడింది, ఏదైనా దేవుడు రాయించాడు ఒక నష్టాన్ని, ఒక శిక్షని, అంటే అది మనం బాగుపడాలని, మనల్ని మంచి మార్గం నడిపించడానికి అవన్నీ దృష్టాంతాలుగా బైబిల్లో రాయించాడు. అది మనం చదువుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు, ఓహో దేవుడు ఇలాగ చేస్తాడా, దేవుడు ఇంత కోపం కలిగిన వాడా, ఇలా శిక్షిస్తాడని మనకు బుద్ధి రావాలని. అదే అంటున్నాడు చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములు భస్మము చేసి ముందుకు భక్తులకు వారికి వాటిని దృష్టాంతంలో ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతునకు లోతును తప్పించెను. నీతిమంతుడిగా ఉన్న లోతు తప్పించబడ్డాడు. ఈరోజు ఆనాడులో నీతిమంతులుగా లోతు వాళ్ళకి చెప్తూనే ఉన్నాడు, వాళ్ళు వినలేదు.
ఈరోజు నీతిమంతులుగా ఉంటామనుకుంటున్నాం. మనం ఎంతమందికి చెబుతున్నాం, ఎంతమందిని మంచి మార్గం నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే నీతిమంతులు అనేవాడు ఇది చేస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, అదొక్కటే. ఇంకా నీతిమంతులు అనేవాడు ఎప్పుడు ఎవరినో ఒకరిని రక్షించడానికి, ఎవరికొకరు వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనొచ్చు వచ్చెను. నీతిమంతుల యొక్క మనసు ఎలాగుంటది? ఈ ఘోరమైన పరిస్థితులు కూడా చూడలేని పరిస్థితి మనకు ఉంటది. దేవుని బిడ్డ అలా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు రక్షించడానికి మనం ప్రయత్నం చేయాలి. నీతిమంతుని యొక్క లక్షణం ఇది. అందుకే దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నోవహు తనములో ఉన్న పరిస్థితి ఎలాగున్నది, లోతు తనములో ఉన్న పరిస్థితి ఎలాగున్నది, మనుష్య కుమారుని తనములో ఉన్న ఇప్పుడు మనమున్న పరిస్థితి ఎలాగుంటది ప్రభువారు ముందే చెప్పేశారు. భవిష్యత్తు ముందే చెప్పబడింది. వాళ్ళు ఎలాగున్నారు, మనమున్న తరాల్లో ఎలాగుంటారు. తరాలు మారుతున్న మనిషి ఏమన్నా మారుతున్నాడా? మారుతాడంటే మారని చెప్పాడు ప్రభు. మారడు అన్నాడు ప్రభు. మారదు, స్వభావం మారదు. ఎందుకంటే మనిషి కఠిన వృద్ధుడైపోయాడండి. పాషాణ హృదయం వచ్చేసింది మనిషికి. అసలు ఎదుటి వాడిని ప్రేమించలేని పరిస్థితుల్లో మనిషి కనబడుతున్నాడు. చాలా ఈజీగా హత్య చేసేస్తున్నాడు మనిషిని, ఈజీగా చంపేస్తున్నాడు మనిషిని. ఎలాగొచ్చింది అంత క్రూరత్వము అంటే స్వభావం మారడం లేదు, తత్వం మారడం లేదు. తరాలు మారిపోతున్నాయి కానీ తత్వం మాత్రం అలాగే కొనసాగుతూ ఉన్నది. అందుకే ప్రభువారు మాట్లాడుతూ లూకాసువార్త 17వ అధ్యాయంలో, లూకాసువార్త 17వ అధ్యాయము 26 నుంచి 30 వరకు చూస్తే దేవుని బిడ్డలారా ప్రభువారు చెప్తున్నారు. చూడండి, లూకాసువార్త 17వ అధ్యాయము 26 నుంచి 30 వరకు. ఈ సందర్భము మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, లూకాసువార్తలో మనం చదువుకున్నాం. లూకా గారు కూడా రాశారు. లూకాసువార్త 17వ అధ్యాయము 26 నుండి 30 వరకు. నోవహు దినములో జరిగినట్టు ఏం జరిగింది చెప్తున్నాడు అక్కడ. మనుష్య కుమారు దినముల్లో కూడా జరుగును. మనమున్న దినాలేంటివి? మనుష్య కుమారుడు రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభువు రాకడ దినాల్లో మనం ఉన్నాం. అదే చెప్తున్నాడు. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. ఇప్పుడు చెప్తున్నాడు, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఎలాగున్న చూడండి పరిస్థితి. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేస్తున్నారు? తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళకిచ్చుచు ఉన్నారట. అర్థమవుతుందండి? అంటే జల ప్రళయము ఈరోజు వస్తుందంటే నిన్నటి మనకు అదే చేస్తున్నారంట వాళ్ళు. ఒక గంట ముందు దాకా అదే చేస్తున్నారంట వాళ్ళు. ఏం చేస్తున్నారు? జనులు తినుచు, త్రాగుచు, పెళ్ళికిచ్చుచు, పెళ్ళాడుచు ఉండిరి. అంతలో జల ప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను. ఇప్పుడు లోతు గారి తరంలో చూస్తే, ఇప్పుడు ఇది నోవహు గారి తరం చూశాం కదా. ఆ తరంలో అసలు మనిషి యొక్క తత్వం మారనట్టు కనబడుతుంది కదా. తర్వాత లోతు గారి తరం చూస్తే లోతు దినములో జరిగినట్టును జరుగును. అంటే దాని అర్థం ఏంటి? నోవహు దినాల్లో ఎలా జరిగిందో, లోతు దినాల్లో ఎలా జరిగిందో, మనమున్న దినాలు ఇవన్నీ కలిసి జరుగుతాయి, కలిపి జరుగుతాయని అర్థం. కలిపి వ్యభిచారం చేశాడు, వ్యభిచారం చేస్తూనే ఉంటాడు. తాగుబోతుగా ఉన్నాడు, తాగుబోతుగానే ఉంటాడు. అన్యాయం చేస్తూనే ఉంటాడు. హత్య చేస్తూనే ఉంటాడు, కొడుతూనే ఉంటాడు. ఇవన్నీ తింటుంటాడు, తాగుతుంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కలిసి మనం మనుష్య కుమార దినాల్లో కనబడతాయి. అదే చెప్తున్నాడు చూడండి, లోతు దినముల్లో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు నుండిని. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ
అందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే, ఏ ప్రకారము? నోవహు దినంలో ఎలా జరిగిందో ఆ ప్రకారము, లోతు దినాల్లో ఏం జరిగిందో ఆ ప్రకారము, అవన్నీ కలిపి ఇప్పుడు ఇంకా ఎన్నో కొత్త రకంగా పాపాన్ని మనిషి నేర్చుకున్నాడు. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. అంటే దాని అర్థమేంటి? ప్రభువారు 1 గంట తర్వాత వస్తారంటే కూడా ఇప్పుడున్న దినాల్లో ఇవే కనబడతాయి. ఇవన్నీ కలిపి కనబడతాయి. ఇక్కడ ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా అబద్ధమే, ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అసూయ ద్వేషమే. కనబడడం లేదా? మనం గమనించడం లేదా? మనమున్న కాలంలో ఇవన్నీ కలిపి కనబడడం లేదా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. అలాగ మారిపోతుంది అని ప్రభువారు చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతున్నది. అందుకే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చెప్పిన ఒక మాట, హృదయాలు ఎలాగుంటాయి, హృదయాల్లో ఏమేముంటుంది, హృదయాలు ఎలాగుంటాయి అనేది ప్రభువారు చెప్పారండి. ఎందుకంటే ఒక మనిషి మారాలి అంటే, ఒక మనిషి యొక్క తత్వము మారాలి అంటే, ఒక మనిషి యొక్క బ్రతుకు మారాలి అంటే, ఒక మనిషికి మారు మనసు రావాలి అంటే యేసుక్రీస్తుని మరి మనస్ఫూర్తిగా లోపలికి తెచ్చుకుంటే తప్ప మనిషి మారడు. మనిషి యొక్క తత్వం మారాలంటే వాక్యమైన ప్రభు హృదయంలోకి రావాలి. హృదయంలో ప్రభు ఉంటే, నేను బయట నిలబడి తలుపు తడుతున్నానంటే దాని అర్థం ఏంటి? నేను ఇంటి బయట నిలబడి తలుపు తడుతున్నాను, మీరు తీస్తే వస్తాను అంటే దాని అర్థం ఏంటి? వాక్యంగా ఉన్న ప్రభు మన హృదయములో ఉంటే తప్ప మనిషిలో మార్పు రాదు. దేవుని బిడ్డలారా, బాగా గుర్తుపెట్టుకో. అందుకే హృదయాల్లో ఏమేముంటాయి, ఎలాగుంటాయి ఒక పెద్ద లిస్ట్ చెప్పాడు ప్రభువారు. మనిషి యొక్క హృదయాల్లో ఏముంటుంది, ఎలాగుంటారు అనేది ఒక పెద్ద లిస్టే మాట్లాడుతున్నారు ప్రభువారు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 20 నుంచి 23 వరకు చదువుకుంటే, మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుండి 23 వరకు చూస్తే దేవుని బిడ్డలారా, మనుషుల లోపల నుండి బయటికి వచ్చేటువంటివన్నీ ఇవి చాలా ప్రమాదము. ఇవన్నీ లోపల నుంచి వచ్చి బయటికి వచ్చి ఇవన్నీ పోవాలి అంటే వాక్యము లోపలికి రావాలి. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. చదమ్మా. మనుషుల లోపల నుంచి బయటికి వెళ్ళినది మనుషుని అపవిత్రపరుస్తూ. ఈరోజు ప్రతి మనిషిని అపవిత్రపరిచేది ఏందో ప్రభు వారు చెప్తున్నారు. లోపల నుండి అంటే ఏంటో చెప్తున్నారు? మనుషుల హృదయములలో నుండి దురాలోచనలు. మొదటిది దురాలోచనలు, తప్పుడు ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు ఎక్కడి నుంచి ఎక్కడుంటాయని? హృదయములో నుంచి బయటికి వస్తాయి. హృదయములో ఉన్న దురాలోచన బయటికి వచ్చిన తర్వాత క్రియారూపకంగా మారిపోతుంది. మనుష్య హృదయములో ఉన్న దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. 13 చెప్పారని ప్రభువారు. 13 చెప్పారు ప్రభువారు మనుషుల హృదయంలో ఉండేటివి. ఇవన్నీ హృదయములో పెట్టుకొని భక్తుల్లాగా మోసపోతున్నారు చాలా మంది అండి. మనిషి యొక్క హృదయంలో ఉన్న ఇవి బయటికి వస్తే అది క్రియగా మారిపోయి మనిషి బతికే మారిపోతుందండి. ఇవి లేకుండా ఈ మన హృదయంలో ఇవన్నీ ఉండకుండా ఉండాలి అంటే వాక్యమైన యేసుకు మనం చోటిస్తే తప్ప ఇవి బయటికి పోవు. అర్థముందా దేవుని బిడ్డలారా? ఈ లక్షణాలన్నీ కూడా, ఈ చెడు లక్షణాలు, ఈ 13 లక్షణాలన్నీ కూడా మనకి పరలోకానికి ఆటంకం. ఇవి ప్రతి మనిషికి ఆటంకమే. ఇవన్నీ మన నుంచి వెళ్ళిపోవాలి అంటే
మనస్ఫూర్తిగా యేసుక్రీస్తుని మనము మన హృదయంలోకి స్వీకరించాలి. వాక్యముగా హృదయంలో వాక్యం ఉండాలి, దేవునికి చోటు ఉండాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ బయటికి వెళుతాయి. ఇవి ప్రమాదకరం అంటున్నాడు. ఇవన్నీ ప్రమాదకరము, బయటికి వెళ్ళేటివి చాలా ప్రమాదకరం. ఇవి ఈరోజు ప్రతి మనిషిని గమనిస్తే ఇన్ని తరాలు మారిన మనమున్న తరంలో కూడా ఇవే లక్షణాలు కనబడుతున్నాయండి. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఎన్ని వాస్తవాలు బైబిల్ చెప్పిందో చూడండి. ఎన్ని ఉన్నట్టుగా ప్రభువారు ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. ఎందుకంటే ప్రభువారు ఏది చెప్పినా జరగబోయే భవిష్యత్తు ముందే చెప్పారంటే దాని అర్థం ఏంటండి? మనం అలా ఉండొద్దనే కదా, మనం అలా ఉండకూడదనే కదా చెప్పింది. ఎవరైతే యేసు ప్రభువుని హృదయంలో ఉంచుకుంటారో, హృదయంలో స్వీకరిస్తారో ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. లేదు, నువ్వు బయటనే ప్రభువాన్ని పెట్టావనుకో, ఈ లక్షణాలు కొనసాగుతూ ఉంటాయి. ఇవి ఉన్నాయి అంటే జీవ గ్రంథములో మన పేరు ఉండదు. ఎందుకంటే ఇవన్నీ పాపులకు పరలోకములో స్థానము లేదు. ఇది ఖచ్చితం. పాపులకి పరలోకములో స్థానము లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చదువుకున్న ప్రభువారు చెప్పిన ఈ 13 లక్షణాలు కూడా పాప లక్షణాలు, పాపము చేయించే లక్షణాలు. అందుకే దేవుని బిడ్డలారా, హృదయములో వాక్యంగా ప్రభువు ఉంటే, ఆ ప్రభే వాక్యంగా మనలో ఉంటే ఖచ్చితంగా మనం నీతిమంతులుగా బతకగలుగుతాం. కానీ ఎంతమంది మీలో ఈరోజు నేను పడుకునే లోపు ఎలాగైనా బైబిల్ చదువుకొని పడుకుంటాననే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? ఆలోచించండి. ప్రభువాన్ని లోపలికి తీసుకోవడం అంటే ఏంటి? పిలిస్తే వచ్చేస్తాడా? చదివితే కదా, వాక్యమే కదా వచ్చేది లోపలికి. మరి ఎంతమంది మీలో వాక్యము చదవకుండా, వాక్యం వినకుండా ఎలాగైనా మేము పడుకోమని గట్టి నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? పరీక్ష వేసుకోండి, పరీక్ష చేసుకోండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒకనాడు పౌలు గారి గురించి ఆయన జీవిత విధానం చూసినప్పుడు ఈయన మారుడు అనుకున్నది లోకం. పౌలు లాంటి వ్యక్తి, అలాంటి క్రూరత్వము కలిగిన వాడు, అలాంటి హింసకుడు, అలాంటి దూషకుడు ఈయన మారుడు అనుకున్నది లోకం. ఆయన తత్వము మారది అనుకున్నది లోకం. కానీ ఆయన మారిన తర్వాత నేను మారనని చెప్పిన లోకం నమ్మలేదండి. ఎలాంటి లోకమో చూడండి, ఎలాంటి మనుషులో చూడండి. మారిన తర్వాత నేను మారాను అని చెప్పినా నమ్మనప్పుడు బర్నబా గారు పౌలు గారికి సహాయం చేసి పౌలు గారు తీసుకుని వచ్చి, అపోస్తులు కూడా నమ్మలేదండి. అప్పుడు బర్నబా గారే చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు చెప్పి వాళ్ళను ఒప్పించినట్టుగా మనం చూస్తాం. అంటే పౌలు ఎలా మారాడండి? దూషకుడుగా, హింసకుడుగా ఉన్న పౌలులోకి యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే మారాడు. అదే వాక్యం అనే యేసుక్రీస్తు మన హృదయంలోకి రాకపోతే మనం మారము. సంఘానికి ఏదో లాభము కోసము ఏదో కలిసి వస్తుందని వస్తే అలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? అలాంటి దానికోసం వచ్చే వాళ్ళు మార్పు ఉండదు. పౌలు గారిని చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 26, 27 వచనాలు చూస్తే దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 26, 27 వచనాలు. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు ప్రయత్నం చేస్తున్నాడు. పౌలు గారు మారిన తర్వాత శిష్యులతో కలుసుకొనుటకు ప్రయత్నం చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మలేదని వాళ్ళకి అనుమానం వచ్చి. ఎందుకంటే అప్పుడు వరకు ఎలా ఉన్నాడు? దూషకుడుగా, హింసకుడుగా, క్రూరుడుగా ఉన్న ఈయన మారడం ఏంటి అని అనుమానపడ్డారు వాళ్ళు. అందరూ అతనికి భయపడ్డారట. అయితే బర్నబా అతని దగ్గరకు తీసుకొని అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభు దర్శనము కలిగింది చూశాడు అని, ప్రభు అతనితో మాట్లాడాడని, అతడు దమస్కులో యేసు నామమును బట్టి
అతను దమస్కులో మారిన తర్వాత యేసునామం బట్టి ప్రకటించాడని వారికి వివరంగా వివరంగా తెలియపరిచిన తర్వాత నమ్మారట వాళ్ళు. అంటే దేవుని బిడ్డలారా, ఒక మనిషి మారాలి అంటే నువ్వేదో డిసెంబర్ 31 నిర్ణయం తీసుకుంటే మారవు. నీ సొంతంగా నువ్వు మారలేవు. యేసు లేకుండా మనిషి మారలేడు. అర్థమవుతుందండి? లోకాన్ని ఆశించి సంఘానికి వచ్చేవాళ్ళు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎప్పటికీ మారరు. మారవలసింది మనిషి వాక్యం హృదయంలోకి రావాలి, వాక్యాన్ని బట్టి మారాలి. వాక్యంగా ఉన్న ప్రభు మన హృదయంలో ఉన్నప్పుడే మనలో మార్పు జరుగుతుంది. ప్రభు మాత్రమే మనల్ని మార్చగలడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనమంతా మారి ఇక్కడ కూర్చున్నామంటే ఒకనాడు మన పాత జీవితాలు ఎలాగ ఉండేవి, ఇప్పుడు ఆ జీవితాలన్నీ వదిలేసి మనం ఎందుకంటే ఇప్పుడు ప్రభువుని నమ్ముకోక ముందు కొంతమంది తాగుబోతులుగా ఉన్నవాళ్ళు, తిండిపోతులుగా, వ్యభిచారంగా ఉన్న వాళ్ళు సాక్ష్యాలు చెప్తా ఉంటారు. ఒకప్పుడు బాగా తాగేవాళ్ళండి, ఒకప్పుడు నేను బాగా సిగరెట్ తాగేవాడినండి, బాగా డ్రగ్స్ తీసుకునేవాళ్ళండి, బాగా కొట్టేవాళ్ళని, రౌడీలాగా ఉండేవాళ్ళని, ఇప్పుడు మారిపోయానని చెప్తా ఉంటారు. ఎలా మారారు వాళ్ళు? వాక్యం మార్చింది. యేసు ప్రభువు నీ హృదయంలోకి వచ్చాడు కాబట్టి మారావు నువ్వు. మనం మారాము. మనిషి మారాలంటే వాక్యమైన యేసుని మనస్ఫూర్తిగా హృదయంలోకి మనం స్వీకరించాలి. వాక్యంగా ఆ వాక్యం మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా మనలో మార్పు జరుగుతుంది అనేది మనం మర్చిపోతండి. అందుకే ఒక మంచి మాట, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదట. చూడండి, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉండాలి అంటే మనం మారు మనసు పొంది రక్షణ పొందుకుని ఆ ప్రభువాను చెప్పిన ఏ లక్షణాలు మనలో లేకుండా వాక్యం మనలో ఉండే విధంగా చూసుకుంటూ వెళితే అప్పుడు యేసుక్రీస్తులో మనం ఉన్నట్టు. అలా ఉంటే అసలు ఏ శిక్ష లేదు, విధి లేదు. డైరెక్ట్గా ప్రభువు రాకడకు ముందు మనం చనిపోతే పరదేశుకి వెళ్ళిపోతాము. ప్రభువు వచ్చే వరకు మనం బతికుంటే ప్రభుతో పాటు పరలోకం వెళుతాం. అంటే ఏమర్థమవుతుంది మనకి? యేసు ప్రభువు మన హృదయంలో ఉండాలి. ఆ వాక్యమైన యేసే మన హృదయంలో ఉంటేనే మనలో మార్పు జరుగుతుంది. అలా మార్పు జరిగినప్పుడే మనం పాపం చేయకుండా ఉంటాం. ఈరోజు ఇప్పటికీ ఎన్ని తరాలు మారిన మనుషుల తత్వం మారడం లేదంటే కారణం ఏంటి? యేసు వాళ్ళ హృదయాల్లో లేడు అని అర్థం. సంఘాలకు వెళ్ళే వాళ్ళు కూడా బలహీనులుగా లేరా? ఈరోజు సంఘాలకు వెళ్ళే వాళ్ళు తాగే వాళ్ళుగా లేరా? సిగరెట్ తాగే వాళ్ళుగా లేరా? మరి ఎందుకు వాళ్ళు మారలేదు అంటే వాళ్ళు ఏదో ఆశించి సంఘానికి వెళ్ళి వస్తున్నాడు తప్ప వాక్యం వాళ్ళ హృదయంలోకి రాలేదు. వాక్యంగా ప్రభువారు ఎప్పుడైతే వస్తారో, అదొక మాట మళ్ళీ చూద్దాం. చదవమ్మ, ప్రకటన గ్రంథం 3:20లో మనం చాలాసార్లు చదువుకున్న మాట మరొకసారి గుర్తు చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. చూడండి, ఏందట? తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారట? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని. స్వరం అంటే వాక్యము విని. వాక్యమును నువ్వు చదువుకున్నాను, వాక్యం వింటావు. సేవకుడు చెప్తున్నా విన్నప్పుడు నువ్వు వాక్యం వింటావు. అవునా? అందుకే ప్రభువారు నా స్వరము విని తలుపు తీసిన ఎడల, అంటే హృదయములోకి నన్ను వాక్యంగా స్వీకరించిన ఎడల, అంగీకరించిన ఎడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. వాక్యంగా ప్రభువారు మనలోకి వస్తే మనలో ఉన్న చెడ్డ లక్షణాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవడం లేదు, అలాగే బ్రతుకు కొనసాగుతుందంటే నీలో యేసుక్రీస్తు లేడని అర్థం. యేసుక్రీస్తు నీలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా నీ మాట విధానము, నీ బ్రతుకు విధానము, నీ పరిస్థితి, నీ నడవడిక, నీ చేతలు, నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ చూపుల్లో తేడా వచ్చేస్తుంది. ఇక
ప్రభువారు మనలో ఉంటే ఆ చూపు ప్రభువాల్లాగా చూడగలుగుతాం ఎదుటి వ్యక్తిని. అయ్యో అని ఒక బాధ కలుగుతుంది. అయ్యో ఇంకా రక్షణ లేదు కదా, మరి సడన్గా చనిపోతే పరిస్థితి ఏంటి అనే విధంగా వస్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదండి. ఎప్పుడు మనిషి లోకాన్ని విడిచే పరిస్థితి వస్తుందో మనకు తెలియదు. కనుక ఏ రోజుకు ఆ రోజు మనలో వాక్యంగా ప్రభు ఉండే విధంగా మనం చూసుకోవాలి. అలా చూసుకుంటే తరాలు మారుతున్న మనిషి తత్వం మారనప్పుడు మనం మారాలి అంటే, మన బ్రతుకులు మారాలి అంటే వాక్యమైన యేసు వాక్యంగా మన హృదయాల్లో ఉండాలి. మనని ఏలాలి, మన బ్రతుకుని ఏలాలి ప్రభు వాక్యంగా, మన జీవితాన్ని ఏలాలి. అప్పుడు మనము ఖచ్చితంగా నీతిమంతులుగా బతుకుతాము. ప్రభు ఎప్పుడు వచ్చినా ప్రభువుతో పాటు పరలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే బైబిల్లో భక్తుల జీవితాలు చూసినప్పుడు కయీను హత్య చేస్తే అది దేవునికి కనబడింది. దాన్ని బట్టి దేశనిమ్మరుగా మార్చేశాడు కయీనుని. అదేవిధంగా యోసేపు తన భక్తి జీవితాన్ని కాపాడుకుని ధైర్యంగా నిలబడ్డప్పుడు ఆయన నీతిమంతుడుగా దేవుని దృష్టిలో కనబడ్డాడు. ఆ భక్తి జీవితం దేవుడు నోట్ చేసుకున్నాడు కదా. అదే విధంగా ఒకనాడు అననీయ సప్పీనాలు కూడా ఏం చేశారండి, వాళ్ళు కూడా వాళ్ళు ఏమలిసిన దాన్ని దాచుకొని అబద్ధం చెప్పి వాళ్ళు కూడా చచ్చే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అలాగే భక్తుల జీవితాలు ఏది చూసినా, అలాగే భక్తిహీనుల జీవితాలను కూడా దేవుడు అన్ని కూడా పనిలోకి తీసుకున్నాడు. వారి వారి జీవితాలను బట్టి వారికి తీర్పులోకి తీసుకెళ్ళాడు. కానీ మనము తీర్పులోకి వెళ్లకుండా ఉండాలి అంటే చెప్పిన మాట, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష లేదు, విధి. నీకు అసలు జడ్జిమెంటేనే, నీకు డైరెక్ట్ లాంగ్ జంప్ అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు యేసు ప్రభు మన దగ్గరికి ఎప్పుడు వచ్చినా రెండవ రాకడగా. ఎందుకంటే మనమున్న కాలము మనుష్య కుమారుడి కాలంలో మనం ఉన్నాం కదా. అన్ని కలగలిసిన భయంకర పాపం జరిగే కాలములో, దినాల్లో, మా తరాల్లో మనం ఉన్నాం కదా. ప్రభువారు ఎప్పుడు వచ్చినా, మనం ఎప్పుడు పోయినా, మనము ముందు పోతే పరదేశు, ప్రభు వస్తే పరలోకం వెళ్ళే విధంగా ఉండాలి అంటే క్రీస్తు యేసునందు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? వాక్యం మనలో ఉండాలి, క్రీస్తు మనలో ఉండాలి, మనం యేసుక్రీస్తులో ఉండాలి. ఇప్పుడు చదవ 8:1 రోమాపత్రిక, ఇంతకుముందు చదువుకున్న మాట, రోమాపత్రిక 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు, విధి లేదు. డైరెక్ట్ గా ప్రభువారు తీసుకెళ్ళిపోయి పరలోకంలో కూర్చోబెడతాడు. కనుక తరాలు మారుతున్న మనిషి తత్వం మారడం లేదు. కానీ మనము వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే ఖచ్చితంగా చెడుకి అవకాశం లేకుండా బతకగలం, నీతిమంతులుగా జీవించగలం, దేవుని పని చేయగలం, దేవుని కోసం మన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టగలం. మంచి మనసుతో, గుర్తుపెట్టుకోండి, మంచి మనసుతో, హేబేలులాగా మంచి విశ్వాసముతో. అప్పుడు మనం ఇచ్చే, దేవునికి ఇచ్చే కష్టము స్వీకరించబడుతుంది, మన భక్తి జీవితం స్వీకరించబడుతుంది, మన సహకారము స్వీకరించబడుతుంది, మన పని స్వీకరించబడుతుంది. వీటన్నిటిని బట్టి జీవగ్రంథంలో పేరు రాసుకొని మనందరికీ పరలోకం ఇస్తాడు. ఇటు మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా దాగపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. అవును తండ్రి, తరాలు మారుతున్న మనిషి యొక్క తత్వము స్వము అలాగే కొనసాగుతుంది తండ్రి. నోవా కాలంలో చూసిన, లోతు కాలంలో చూసిన, మేమున్న కాలంలో చూసిన, ఏ కాలం చూసినా మనిషి ఇంకా అదే తత్వంతో బ్రతుకుతూ ఇంకా క్రూరంగా మారుతున్న ఈ దినాలలో మీ కృపచేత, దయచేత ఇన్ని గొప్ప మాటలు ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అవును తండ్రి, మాలో మార్పు జరగాలి అంటే, మాలో పాప స్వభావం ఉండొద్దు అంటే, మా హృదయంలో యేసుక్రీస్తు వాక్యంగా ఉండాలని, వాక్యం ఎప్పుడైతే మా హృదయంలో ఉంటుందో మా బ్రతుకు మారుతుందని, మాలో మార్పు జరుగుతుందని, అలా మారిన వారికే పరలోకంలో స్థానమని మాతో మాట్లాడవు నాయనా.
అందును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, జీవ గ్రంథంలో మా పేరు లేకపోతే ఈ భూమి మీద నాయనా కొద్దిసేపు ఎండను తట్టుకోవడానికి ఇల్లు ఉండొచ్చు, ఫ్యాన్ ఉండొచ్చు, ఏసీ ఉండొచ్చు, కానీ అగ్నిగుండములోనైనా ఎలాంటి అవకాశాలు ఉండవి. కనుక యుగ యుగాలు కాలే పరిస్థితి ఉంటుంది కనుక ముందుగానే మాకు చెప్పి జాగ్రత్త పరుస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మేమంతా కూడా జీవరంధంలో మా పేరు ఉండే విధంగా చూసుకుంటాము నాయన. శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. ఇప్పుడు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న వినబోతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం దీవించి ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.